అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి చూస్తుంటే అనువుగాని వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెలలో తరలిగొట్టు అన్న పద్యం ఏదో నాకు గుర్తు వస్తుంది. అనువుగాని వానికి అధికారం ఏమైనా ఇచ్చేశారా అమెరికన్లు నిజంగా ఏమనుకున్నారంటే జో బైడెన్ వచ్చిన తర్వాత కాస్త అస్తవ్యస్తంగా మారినటువంటి పాలనా వ్యవహారం కావచ్చు, ఆర్థిక వ్యవహారం కావచ్చు, దేశ భద్రత, విదేశాంగ విధానాలు వీటన్నింటినీ చూసుకొని సరైన మగాడు మన అమెరికాకు ఉంటే, ఒక్క మగాడు అనేవాడు ఉంటే బాగుంటుంది అని అనుకొని ఏరి కోరి ట్రంప్ను మళ్ళీ తీసుకొని వచ్చి పీటల పైన కూర్చోపెట్టారు. ఎందుకంటే ట్రంప్ నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటాడు, మనకు కాస్త బాగుంటుంది, బీ అమెరికా మేకింగ్ అమెరికా ప్రౌడ్ అనేటువంటి నినాదాన్ని ఆయన నిజం చేస్తారని అనుకున్నారు. కాకపోతే వాళ్ళు పెంచిన పాము వాళ్ళనే కాటువేస్తుందని వాళ్ళు అనుకోలేదు. ఇవాళ అమెరికన్ల పరిస్థితి ఎలా ఉందంటే ఎందుకన్నా ఎన్నుకున్నామా ఈ ట్రంప్ను అని మొదలుపోతూ ఉన్నారు. ఒకచోట షట్ డౌన్ కావచ్చు, ఇంకో చోట విదేశాంగ విధానాలు కావచ్చు, ప్రతి దేశంతో ఎదురు వేసుకొని మొండిగా బండగా వెళ్ళడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ ఎప్పుడు దిగిపోతాడా అని 1000 కళ్ళతో ప్రపంచం కాదు అమెరికన్లే ఎదురు చూస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే గత శనివారం నాడు నో కింగ్స్ పేరిట, అంటే అమెరికా అనేది ప్రజాస్వామ్య దేశం, ఇది రాచరిక దేశం కాదు, ఇక్కడ రాజులు లేరు, రాజ్యాలు లేవు, ప్రజలే రాజులు, ప్రజల చేత ఎన్నుకున్నబడిన వాడే రాజుగా ఉంటాడు, ప్రజల కోసమే పనిచేయాల్సి ఉంటుంది అని వాళ్ళు పదే పదే చెప్తూ నిరసిస్తూ వేరు నగరాల్లోన అద్భుతమైనటువంటి నిరసన ర్యాలీలు చేపట్టేశారు. ఇవన్నీ చూశాకైనా ట్రంప్కు కాస్త కనువిప్పు కలిగితే బాగుండు అని మీరు అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. అసలు ఈ నిరసన ఎలా జరిగిందో మీకు చెప్తాను చూడండి. న్యూయార్క్లోన టైమ్స్ స్క్వేర్ అనేటువంటిది అతి పెద్ద చౌరస్తా. ఆ చౌరస్తాలోన లక్షలాది జనాలు చీమల దండులాగా వచ్చేశారు నిరసనను వ్యక్తం చేయడానికి. అలాగే బోస్టన్ నగరం, అట్లాంటా, షికాగో, వాషింగ్టన్, లాస్ ఏంజల్స్ నగరాల్లో కూడా ఈ నిరసనల సెగ తగిలింది. నో కింగ్స్ అని. సో నో కింగ్స్ అనేటువంటి నినాదం ఎంత బలంగా వెళుతోందంటే అది డైరెక్ట్గా అటాకింగ్ ది ట్రంప్ను అటాక్ చేస్తే ఉందన్నమాట. సో ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ నిరసనలు కూడా ఏం చేశారంటే అమెరికా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లోన ఇంట్రడక్టరీ ఉంటుంది కదా, పీఠిక ఉంటుంది కదా, ప్రవేశిక, ఆ ప్రవేశికను బ్యానర్గా ప్రింట్ చేసి వాటిపైన సిగ్నేచర్లు పెట్టి మరీ నిరసనలు వ్యక్తం చేశారు. అంటే అంత ఇంటలెక్చువల్ రెసిస్టెన్స్ అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఈ మిగిలిన దేశాల వాళ్ళందరూ కూడా బాధపడిపోతున్నాం, ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, నిరంకుశ ధోరణి, ఈరోజు ఒక మాట మాట్లాడడం, రేపు ఇంకొక మాట మాట్లాడడం, నాకు నోబెల్ అవార్డు రాలేదే అనడం, శాంతి బహుమతి నోబెల్ శాంతి పురస్కారం నాకు కాకపోతే ఇంకెవరికి వస్తుందని చెప్పడం, నాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారని అనడం, తనకివ్వలేదు ఏడవకుండా మళ్ళీ బరాక్ ఒబామాకి ఎట్లా ఇచ్చారని చెప్పడం. సో ఇవన్నీ కూడా అసలు లోతుగా లేనటువంటి వ్యవహారాలు. అరే అగ్రరాజ్యపు అధిపతి ఎలా ఉండాలి, ఎంత మెచ్యూర్డ్గా ఉండాలి, ఎంత లోతైన దృక్పథం ఉండాలి, మాట తీరులో కావచ్చు, చేతల్లో కావచ్చు, ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ కనిపించాలి. కానీ దురదృష్టవశాత్తు అవేవి కనిపించకుండా ఏదో ఒక చిల్లర్ పంచాయతీ చేస్తున్నటువంటి అదేదో పల్లెటూరులోనూ ఉన్నటువంటి ఒక వీధి పంచాయతీ చేస్తున్నటువంటి ఒక ఏదో పనికిమాలిన వ్యక్తిని పెద్ద మనిషిగా కూర్చోబెడితే వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా దారిలో పోయే దానయ్యలకు కూడా పంచాయతీలు చేస్తుంటారు చూడండి. అలా పంచాయతీలు చేసే వ్యక్తిలాగా మిగిలిపోవడం నిజంగా అమెరికన్లకు దురదృష్టమే. అందుకోసమే ఇవాళ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నో నాయనా, నువ్వు ఇలా చేస్తే కుదరదు, కట్ ఇన్ టు సైజ్, నీ తీరు మార్చుకోవాలి అని బల్లగుద్ది మరి చెప్తూ ఉన్నారన్నమాట. సో రిపబ్లికన్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. అయితే రిపబ్లికన్ పార్టీ అధికార పార్టీ దీన్ని వ్యతిరేకించింది. పైగా దీన్ని ఏమని చెప్పింది, అమెరికా విద్వేష ర్యాలీ అని చెప్పింది. అమెరికా విద్వేష ర్యాలీ కాదు, అమెరికన్ను ముంచే వ్యక్తికి నిరసనగా చేస్తున్నటువంటి ర్యాలీ అని మిగిలిన వాళ్ళది కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. సో ఈ నిరసనలో పాల్గొన్నటువంటి ఒక మాజీ సైనికురాలు, ఆమె ఇరాక్ యుద్ధంలో పాల్గొనింది, ఆమె షా ఓవార్డ్ ఆమె మాజీ సైనికురాలు. ఆమె ఏం చెప్పిందంటే ట్రంప్ ఇంత నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు, అందుకోసమే ట్రంప్కు నిరసనంగా నేను ఈ ర్యాలీలో పాల్గొన్నాను, నా జీవితంలో నేను పాల్గొంటున్న మొట్టమొదటి నిరసన ర్యాలీ అని ఆవిడ చెప్పారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సరే,
మళ్ళీ ఇన్ని చేస్తూ ఉంటే ఆ మహానుభావుడు ఏం చేస్తున్నాడు? మనమందరం ఏమనుకుంటాం, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, పలు రాష్ట్రాల్లోన ఇంత నిరసన సెగలు వస్తుంటే బహుశా భయపడిపోయి ఉంటాడేమో, తన్ను తాను సరిదిద్దుకుంటాడేమో, కోర్స్ కరెక్షన్ చేసుకుంటాడేమో అనుకుంటే అబ్బే, అలా చేసుకుంటే ఆయన ట్రంప్ ఎందుకు అవుతాడు? ఆయన అలా చేసుకోలేడు. ఆయన ఏం చేశాడు? గోల్ఫ్ ఆడుతూ ఉల్లాసంగా కనిపించాడు. అదేదో ఉంటుంది కదా, రోమ్ ఈజ్ బర్నింగ్ మై నీరో ఈజ్ ఫిడ్లింగ్ అని. సో రోమ్ తగలబడిపోతుంటే నీరో ఫిడిల్ వాయిస్తూ కూర్చున్నాడు అనేటువంటి పాత నానుడిలాగా దేశం అట్టుడికి పోతుంటే నిరసనలతో ఈయన హాయిగా గోల్ఫ్ ఆడుతూ కూర్చున్నాడు. పైగా గోల్ఫ్ ఆడుతూ కూర్చోవడం కాకుండా ఏఐ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఒక వీడియోను సోషల్ మీడియాలోన పోస్ట్ చేశాడు. నో కింగ్స్ అనే దాన్ని హేళన చేస్తూ వాళ్ళపైన విరుచుకుపడితే వాళ్ళందరూ నిరసనకారులందరూ కూడా బూడిదై మసైపోయినట్టుగా ఆ వీడియోని చేస్తూ ఆ వీడియోను పోస్ట్ చేయడం వెనక ఆయన ఎంత ప్రిమిటివ్గా ఆలోచిస్తున్నాడు, నిరసనని ఎంత తక్కువగా అర్థం చేసుకున్నాడు. చాప కింద నీరు కాదు, ప్రత్యక్షంగానే కనిపిస్తోంది ఈ నిరసన. మళ్ళీ ఈ నిరసనను ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. నిజంగంటే కూడా అమెరికన్లకు చాలా తలనొప్పులు వచ్చేస్తున్నాయి. చూడండి, భారత్తో ఎదురేసుకుంటున్నాడు, ఆ తర్వాత చైనాతో ఎదురేసుకున్నాడు, రష్యాతో ఎదురేసుకున్నాడు, విదేశాంగ విధానాలన్నింటినీ తప్పుపడుతున్నాడు. పైగా ఉత్తర కుమారుడిలాగా 7 యుద్ధాలు నేను ఆపాను, ఇంకా యుద్ధాలు ఆపాను, నాకెందుకు నోబెల్ పురస్కారం ఇవ్వకూడదు, శాంతి పురస్కారం నాకెందుకు ఇవ్వకూడదు మీరు అని అనడం ఏంటి? ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిని బండబూతులు తిట్టడం ఏంటి? మా డబ్బులతో బతుకుతున్నారు మీరు అనడం ఏంటి? ఇవన్నీ కూడా అహంకారపూరితమైన చర్యగానే ప్రపంచం భావిస్తోంది, అమెరికన్లు కూడా భావిస్తున్నారు. కాబట్టి అమెరికన్లు తాము తప్పు చేశామా అనే భావన మొట్టమొదటిసారిగా వాళ్ళను దహిస్తున్నట్టుంది. అందుకోసమే వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని రోడ్డెమ్మట నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే షట్ డౌన్ చేశారండి. లక్షలాది మంది ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాడు, సర్కారు వేతనాల్లో. ఆ తర్వాత విద్యా బోర్డును కంప్లీట్గా క్లోజ్ చేసి పడేశారు, విద్యాశాఖను బంద్ చేసేశారు. మళ్ళీ సర్కారీ కొలువులకు భారీ కోత విధించేశారు. ప్రతీకార సుంకాలు ఏంటి? తర్వాత తగ్గిన ఎగుమతులు మొత్తం కూడా ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా మొత్తం డమాల్లో పడిపోయింది. ఇలా చేస్తూ ఉంటే డాలర్ విలువ పడిపోదా? ఏమైపోతుంది? అమెరికా ఎటు వెళ్ళిపోతుంది అని భయంతోనూ ఆందోళనతోనూ ఆగ్రహంతోనూ అమెరికన్లు కదం తొక్కినందుకైనా సరే ట్రంప్ తన్ను తాను తెలుసుకోవాలి. లేదంటే అదేదో సీతమ్మ వాకిటి సినిమాల చెట్లోనే రావు రమేష్ చెప్పినట్టు, అరే వాడిని అలా లేదండ్రా, కాస్త ఎవరికైనా చూపించండి రా బాబు అన్నట్టుగా ట్రంప్ని ఎవరికైనా చూపిస్తేనే బాగుంటుందేమో, ఆయన ఇలా చేయడం ఏమీ బాగలేదని అందరికీ అనిపిస్తోంది. ఇది అండి నో కింగ్స్ నిరసన వార్త.